దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, ఒక మనుష్యుడు కానీ బ్రతికున్నాడంటే అతనిలో ప్రాణం, జీవం ఉందని అర్థం. ఆ జీవము ఆ జంతువులో కానీ, ఆ పక్షిలో కానీ, ఆ పశువులో కానీ ఉండటం వలన, మనుషులలో కూడా జీవం ఉండటం వలన చెలిస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. మనుషుడైతే మాట్లాడుతూ ఉంటాడు, పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. అది జీవము లేకపోతే అది నిర్జీవం అయిపోతుంది, కదలకుండా అలాగే డెడ్ బాడీలుగా మార్చబడతాయి అని మనకు తెలుసండి. అయితే నిత్య జీవము ఎవరు? నిత్యము జీవించి ఉండేటటువంటి వ్యక్తి ఎవరు? నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? ఆ నిత్య జీవానికి అధికారి ఎవరు అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం అనేది దేవుడే నిత్య జీవమై ఉన్నాడు. ఆయన అంతటికి ఆయన ఎలాగూ జీవమై ఉన్నాడో, ఆయన పోలికలో వచ్చినటువంటి యేసు ప్రభువారు కూడా జీవాధిపతి, జీవానికి అధికారం. ఆయన జీవాధిపతిగా ఉండటానికి ఆయనకు అధికారం అనుగ్రహించబడిందండి. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కొన్ని దినాలు బ్రతుకుతాడు, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు, ఆ తర్వాత మరణిస్తాడు. జీవం పోతుంది శరీరంలో. ఆ తర్వాత ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, దుమ్ముకు ధూళైపోతుంది. వారి ఆచారాలు, పద్ధతులను బట్టి, వారి సంస్కృతులను బట్టి కొంతమందిని దహనం చేస్తారు, కొంతమందిని పూడ్చిపెడతారు, రకరకాలుగా బరియల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ డెడ్ బాడీలో జీవం లేదు కాబట్టి ఆ డెడ్ బాడీ నిష్ప్రయోజనమైంది. అయితే నిత్యము జీవించేటటువంటి వాడు మన దేవుడు. నిత్యము జీవించటానికి మనకు అధికారం ఇచ్చేవాడు కూడా మన దేవుడే, రక్షకుడైన యేసయ్యే. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మీ హృదయంలో చేర్చుకొని ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు మనము నిత్య జీవం అయిపోతామండి. ఈ శరీరం ఇక్కడ రాలిపోయినా ఆత్మ అనేది యుగయుగాలు జీవిస్తుంది. ఆత్మకు చావు లేదండి. ఈ ఆత్మ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ఈ ఆత్మ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే, ఈ ఆత్మ దేవుని రాజ్యానికి హక్కుదారులు అవ్వాలంటే, ఈ ఆత్మ స్వర్గమును, ముక్తిని పొందుకోవాలంటే నిత్య జీవమైన యేసు ప్రభువారిని మనము కలిగి ఉండాలి. నిత్య జీవమైన యేసు ప్రభువారిని మనము ధరించుకోవాలి. నిత్య జీవమైన యేసు ప్రభువారి వద్దకు మనం వచ్చి మన పాపాలు ఒప్పుకొని మనము మారు మనస్సు పొందినట్లయితే నిత్య జీవానికి వారసులు అవుతామండి. ఆ నిత్య జీవాన్ని ఇచ్చుటకు తగిన అధికారము యేసు ప్రభుల వారికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. వేటి వైపు మీరు పరుగులు తీయకండి. అన్ని వ్యర్థములే. ఒక యేసు ప్రభు వారు మాత్రమే నిత్య జీవం ఇచ్చేవాడు. అంటున్నాడు ఆయన, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడండి. ఆయన తప్ప నిత్య జీవాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని మనం కాపాడుకుందాం. ఆయన ఇచ్చినటువంటి ఈ నిత్య జీవాన్ని మనం చేతపట్టుకొని మన ఎదుట ఉంచబడినటువంటి పద్యములో ఓపికతో పరిగెత్తుదామండి. ఈ నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం మనకు ఉంటుందండి ఈ లోకంలో. వాటన్నిటిని విసర్జించి, వెనుకున్నవి మరిచి, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ, ప్రయాసపడుతూ ఈ నిత్య జీవాన్ని భద్రంగా కాపాడుకుందాము. చనిపోయిన తర్వాత ఆ నిత్య జీవములో ప్రభు యొద్దకు చేరుదాం, యుగయుగాలు జీవించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.